గుడ్ మార్నింగ్ అండి. సో స్కిన్ సోరియాసిస్ అండి. చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా మటుకు మనం ఈ ప్రాబ్లమ్స్ గురించి వినే ఉంటాం. చాలా మంది కూడా ప్రయత్నాలు చేసే ఉంటారు. సో ఏంటి? ఇది ఎలా ట్రీట్మెంట్ చేయాలి? దీనికి అసలు ట్రీట్మెంట్ ఉందా? బయట ప్రైవేట్‌గా ఎక్కడైనా చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ అంటే అలోపతిక్ మెడిసిన్స్‌లో కూడా మనకి ఏంటి అని అంటే అసలు దీనికి ఎక్కడ కూడా ట్రీట్మెంట్ లేదండి. సో చాలా చాలా మంది ఏంటంటే చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. సో దీనికి సరైన సొల్యూషన్ రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఈ డిసీజ్ వల్ల మేజర్ ప్రాబ్లమ్ ఏంటి అనంటే ఇది స్కిన్‌కి వస్తుందండి. బాడీ మీద వస్తుంటది కాబట్టి దీనివల్ల చాలా మంది ఏంటి అనంటే ఆహ్, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్‌ని కోల్పోతూ ఉంటారండి. నలుగురిలో రావాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. బయటికి రావాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దానివల్ల వాళ్ళు ఎమోషనల్‌గా చాలా డిప్రెషన్‌లోకి వెళ్తూ ఉంటారనమాట. సో అందుకే ఫ్రెండ్స్ సో స్క్రీన్ మీద మీకు కనిపిస్తూ ఉంటుంది. ఏంటండి? ప్రొటెక్ట్ యువర్ స్కిన్, ట్రాన్స్‌ఫర్ యువర్ కాన్ఫిడెన్స్ అనేది. సో ఇప్పుడు చూడండి మనం ఒక మంచి అందంగా కనిపిస్తే మన దగ్గర కాన్ఫిడెన్స్ లెవెల్సే హైగా ఉంటాయని చెప్తూ ఉంటారు కదా! సో అందుకే స్కిన్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఎలాగైనా ఉంది. సో ఆ స్కిన్‌కొచ్చే ఒక మేజర్ ప్రాబ్లమే ఈ సోరియాసిస్ అండి. సో ఇది రాకుండా ఉండాలి అనంటే మనం ఏం చేయాలి? అలాగే వచ్చిన వాళ్ళకి ఏ విధంగా ట్రీట్మెంట్ చేయొచ్చు? అనే దాని గురించి ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. నెక్స్ట్ దీని గురించి ఒక మంచి టెస్ట్ మనీ కూడా మీరు వినగలుగుతారు. అంటే చాలా మందికి డౌట్ ఉంటది కదా! అసలు మన సప్లిమెంటరీ ద్వారా అయినా సరే, లేకపోతే బయట మనుషుల ద్వారా అయినా సరే, దీనికి ట్రీట్మెంట్ ఇవ్వగలమా? లేదా? అన్నదానికి మన సప్లిమెంట్స్ ద్వారా అయితే మంచిగా ట్రీట్మెంట్ ఇవ్వొచ్చండి. సో, కాన్ఫిడెన్స్‌గా దీనికి రిజల్ట్ కూడా రాబెట్టొచ్చు. సో, దాన్ని కూడా మీరు ఫైనల్‌గా వినబోతారు. సో, ఇంక సెషన్‌లోకి వెళ్ళినట్టయితే సోరియాసిస్ అండి. సో, చూస్తున్నారు సోరియాసిస్ అంటే? సో, ఇలా చూసారు కదా! సో, చేతులు అన్నిటికి కూడా ఏంటంటే కొన్ని ర్యాషెస్ లాగా వచ్చేస్తూ ఉంటాయండి. ఇది ఓన్లీ చేతుల మీదే అని కాకుండా మొత్తం బాడీ అంతా కూడా ఈ ర్యాషెస్ వస్తూనే ఉంటాయన్నమాట. ఎక్కడ పడితే అక్కడ ర్యాషెస్ వచ్చేస్తూ ఉంటాయి. సో, ఇది అసలు ఏంటి ఇది అనేది మనం చూసుకుంటే సోరియాసిస్ అనేది చర్మం పైన కనిపించే ఎరుపు, పొలుసుల ప్యాచెస్ అంటే ఫలకాల ద్వారా వర్గీకరించబడిన దీర్ఘకాలిక అంటే మండే స్వభావం ఉంటుంది. అంటే చిన్న చిన్న కురుపుల్లాగే ఉంటాయి. ఓకేనా? కానీ అది స్టార్ట్ అయ్యేటప్పుడు చిన్నదిగానే ఉంటుంది. అలాగ అలా అలా ఏమవుతుంటదనంటే పెద్దదిగా పాకి పాకి ఇప్పుడు మీకు క్లియర్‌గా ఇమేజ్ కనిపిస్తుంది. చూసారు కదా! సో, ఆ విధంగా బాడీ అంతా కూడా పాకిస్తూ ఉంటుంది. ఓకేనా? దాన్ని సోరియాసిస్ అంటారు. ఓకే. ఇది సాధారణంగా మోచేతులు, మోకాలు, తల మరియు నడుము దిగువ భాగంలో కనిపిస్తుందన్నమాట. అంటే ఎక్కువగా ఇది ఎక్కడికొస్తది అనంటే ఏ ప్లేస్‌లోనైతే మనకి ఎండ తగులుతూ ఉంటుందో ఆ ప్లేస్‌లో ఎక్కువగా వస్తూ ఉంటుందండి. అలా అని చెప్పి ఎండ తగిలిన ప్లేసుల్లో కూడా వస్తూ ఉంటుందండి. అంటే ఇక్కడ చూడండి మోచేతులు సర్వసాధారణంగా మనం షర్ట్ ఏసుకునేటప్పుడు, మనం డ్రెస్ వేసుకునేటప్పుడు హ్యాండ్స్‌కి అప్ టు కండ వరకే వస్తుందండి. దాని తర్వాత నుంచి ఎక్కువగా వేసుకోమనమాట. ఓకే. సో, అలాగే మోకాళ్ళు, నెక్స్ట్ తల, నడుము ఓకే. ఎక్కువగా చూసుకుంటే చాలా మందికి ఏంటంటే హెయిర్ కిందండి. మెడ వైపు హెయిర్ కింద కూడా ఎక్కువగా వస్తూ ఉంటుందన్నమాట ఈ ప్రాబ్లమ్ అనేది. ఓకే. సో, ఇది స్టార్టింగ్‌లో వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. స్టార్టింగ్‌లో వచ్చేటప్పుడు మీకు చిన్న చిన్న కురుపుల్లాగా అక్కడక్కడ 1, 1, 1, 2 లాగా కనిపిస్తూ ఉంటాయి. కానీ దీన్ని చాలామంది ఏం చేస్తారంటే నెగ్లెక్ట్ చేస్తారండి. సో, ఎప్పుడైతే దీన్ని నెగ్లెక్ట్ చేస్తారో అక్కడే మెయిన్ ప్రాబ్లమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. ఏముంది దీనికేదో దద్దుర్లాగా వచ్చింది కదా! ఏదో చిన్న కురుపులా ఉంది కదా! అని చెప్పి మాత్రమే అనుకుంటారు. కానీ ఒరిజినల్‌గా చూస్తే ఇది ఈ విధంగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. చూసారా పక్కన ఏంటుంది? స్పీడీ స్టేజ్. అంటే అది స్పీడప్ అవుతుందండి. స్పీడప్ అవుతుంది. అంటే దీనికి ఎలిమినేటరీ లెవెల్ అంటే ఆ చిన్న చిన్న కురుపులు ఉన్న టైంలోనే గట్టిగా గాని మనం ట్రీట్మెంట్ తీసుకోలేకపోతే అది ఫాస్ట్‌గా స్ప్రెడ్ అవుతది. అయితే దీనికుండే ఒక ప్రత్యేకమైన లక్షణం ఏంటి అనంటే ఒక్కసారి ఇది స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయితే ఇది ఆపడం అనేది అంత ఈజీ కాదండి. ఏమిటిది? ఇది అంటువ్యాధి కానప్పటికీ సోరియాసిస్ ఎవరైనా ప్రభావితం చేయొచ్చు మరియు కాలక్రమేణా తీవ్ర హెచ్చుతగ్గులు ఉండొచ్చనమాట. ఇది బేసిక్‌గా ఏంటంటే అంటువ్యాధి అయితే కాదండి. చాలా మంది అనుకుంటుంటారు ఏంటి అనంటే అంటువ్యాధి గావాలి అనుకుంటారు. కానీ ఇది అంటువ్యాధి అయితే కాదు. ఓకే. ఇదేంటనంటే బాడీ యొక్క లైఫ్ స్టైల్ బట్టి వాళ్ళ అంటే వాళ్ళు తీసుకున్న ఫుడ్ మీద, వాళ్ళ డైలీ హాబిట్స్ మీద ఆధారపడి కూడా ఇది ఎంత ఫాస్ట్‌గా గ్రో అవుతుంది లేకపోతే ఇది తగ్గుతుందా అనేది కూడా ఆధారపడి ఉంటుంది. ఓకే.
అసలు ఇది ఎందుకు వస్తుంది అనంటే దీనికి ఖచ్చితమైన కారణాలైతే ఇప్పటి వరకు తెలియలేదండి. కానీ ఇప్పటి వరకు డాక్టర్స్ పరంగా గాని, రీసెర్చ్ పరంగా గాని ఏమంటారంటే దీన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారండి. అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ శరీర రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున ఆరోగ్యకరమైన చర్మ కణాలపై దాడి చేస్తుంది. దీనివల్ల అవి చాలా త్వరగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. అంటే ఇక్కడేంటంటే మన శరీరంలోని ఇమ్యూనిటీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది ఏం చేస్తుంది? సాధారణంగా బయటి నుంచి వచ్చే రోగాల్ని కలిగించే, హాని కలిగించే వైరస్‌ల మీద ఏం చేయాలంటే ఇది దాడి చేసి దాన్ని ప్రొటెక్షన్‌గా ఉండాలండి. కానీ ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ దగ్గరికొచ్చేసరికి ఏమవుతుంది అననంటే, ఇక్కడ ఈ తెల్లకలు అంటే ప్రొటెక్షన్ చేయాల్సిన ఈ వైట్ బ్లడ్ సెల్స్ లేకపోతే ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే, మన శరీరంలోనే ఉండే మంచి కణాలపై దాడి చేస్తూ ఉంటుంది. దాడి చేసి అదే వాటిని చంపేస్తూ ఉంటుంది. ఓకేనా? అందుకే ఇక్కడ చూడండి ఒక మాట చెప్తూ ఉంటారు మన తెలుగులో. ఏం చెప్తారనంటే, బయట దొంగని పట్టొచ్చు గానీ, ఇంటి దొంగని ఎవరు కూడా పట్టలేరు అని అంటారు. అవునా కదండీ! సో, అదే విధంగా ఇక్కడ కూడా ఏంటి అవుతుంది అంటే, ఈ వైట్ బ్లడ్ సెల్స్ మనకి మంచి చేయాల్సిన సెల్సే ఇక్కడ మనకి ఏం చేస్తూ ఉంటాయంటే హాని చేస్తూ ఉంటుంది. సో, ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది ఓకేనా? చాలా అంటే ట్రీట్మెంట్ చేయడంలో అంత ఈజీ కాని పరిస్థితి అండి. అందుకే ఇదేంటంటే ఈ రికవరీ ఈరోజు టెస్ట్ చేసేటప్పుడు సో అండ్ సో విధంగా ఉంది అని అనుకునేటప్పటికి రేపటికే ఇది పెరిగిపోవచ్చు అనమాట. లేదా రేపటికి ఇది ఆల్మోస్ట్ కంట్రోల్ కూడా అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందండి. అయితే ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి చాలా రకాలు ఉంటాయండి. దాంట్లో కొన్ని రకాలు మనం మంచిగా తెలుసుకుందాం. ఎందుకు అని అంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ గురించి మనం అంటే చాలా మందికి తెలియదు. ఓకే. ఆ తెలియకపోవడం వల్ల మనకేమవుతుంది అని అంటే ఒక్కసారి అది స్టార్ట్ అయిందనుకోండి చాలా 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 ప్రాబ్లమ్స్. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఆటో ఇమ్యూన్ డిసీజ్ మీకు ఉంది అనంటే ఫస్ట్ థింగ్ ఏంటి అనంటే ఒకటి ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కనిపించే మొట్టమొదటి లక్షణం ఏంటి అనంటే మనకి ఏదైతే వైట్ బ్లడ్ సెల్స్ బాడీలో ఉంటాయో ఆ వైట్ బ్లడ్ సెల్స్ ఉన్నదానికన్నా ఎక్కువ శాతం ఉన్నట్లయితే వాటిని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారండి. అంటే అది మొదటి లక్షణం మనం తెలుసుకోవడానికి. సో ఎవరికైతే వైట్ బ్లడ్ సెల్స్ అయినా కాదండి, రెడ్ బ్లడ్ సెల్స్ అయినా ఉన్నదానికన్నా కానీ ఎక్కువ ఉన్నట్టయితే అది మనకి ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ రావడానికి మనకి సింటమ్స్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? సో ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే చూడండి, ఇది నార్మల్ స్కిన్. సోరియాసిస్ లోని మీకు నార్మల్ స్కిన్ ఎలా ఉంటుందంటే ఈ పైన చూడండి, మనకి నార్మల్ స్కిన్ ఎలా ఉంది ఇక్కడ చూశారు కదా. సో అంతా శుభ్రంగా ఫ్లాట్ గా ఉందండి. అదే కానీ ఈ పక్కన సోరియాసిస్ వచ్చే స్కిన్ చూసారా, పక్కన ఎలా ఉంది చూడండి, చిన్న చిన్న ప్లేట్లు లాగా ఉన్నాయి. చిన్న చిన్న ఇవేంటి ఏంటంటే స్కిన్ యొక్క ఎపిడెమిక్స్. అంటే మొదటి పార్ట్ లో ఏమవుతుంటాయంటే మనకి ఎండిపోయి పొరలు పొరలు. ఇప్పుడు చూడండి భూముల్లో మనం చూస్తాం ఎక్కువ కాలం వర్షాలు లేకపోతే మనకి భూమి అంతా పగిలిపోయి ఏంటవుతుందంటే చిన్న చిన్న పొరల్లా వచ్చేస్తుంటాయి. సో స్కిన్ కూడా ఇక్కడ ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. సో ఇదే మనకి ఏమవుతుంది అని అంటే ఇలా స్ప్రెడ్ అయ్యి ఫస్ట్ ముడుకుల దగ్గర, లేకపోతే మెడ దగ్గర, లేకపోతే మనకి నడుము దగ్గర, ఒక మోకాలు దగ్గర నెమ్మదిగా అది స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో సర్వసాధారణంగా ఇది ఎప్పుడు కూడా మనకి ఎక్కడైతే డెడ్ స్కిన్ అంటే వేస్ట్ స్కిన్ ఎక్కువగా ఉంటుందో అక్కడి నుంచి నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది. అందుకే చూడండి మనకి ఏమవుతుంది అని అంటే ఇక్కడ ముడుకుల దగ్గర మనకి స్కిన్ హార్డ్ గా ఉంటుంది. సో అక్కడ డెడ్ సెల్స్ ఎక్కువగా ఉంటాయి. సో అలా జాయింట్స్ దగ్గర నుంచి ఎక్కువగా స్టార్ట్ అవుతుందని చెప్పడం జరుగుతూ ఉంటుందండి. అలా అని చెప్పేసి అక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలని రూల్ అయితే లేదు. కొంతమందికి చేతుల ద్వారా కూడా అది స్టార్ట్ అవుతూ వస్తుందండి. సో వీటన్నిటికీ ఏంటి అని అంటే సోరియాసిస్ కి పర్టికులర్ గా ఇప్పటి వరకు ఏదైనా రీజన్స్ ఉన్నాయి అని అంటే మోస్ట్లీ ఎక్కువ ఎఫెక్ట్ చేసేది ఏదైనా ఉంది అంటే అది ఏంటి అని అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండి. ఓకే. సో ఇక్కడ మీరు ఒకటి చూడండి, ఈ పిక్చర్ చూడగానే చాలా మంది వీటి కోసం మనకి ట్రీట్మెంట్ ఉంది అని చెప్పి చాలా మంది తీసుకొస్తూ ఉంటారనమాట. చాలా మంది వీటికి ఏంటండి అని అంటుంటారు. చాలా మంది వీటిని సోరియాసిస్ అని అనుకుంటూ ఉంటారండి. కానీ ఇది సోరియాసిస్ కాదండి. కాకపోతే ఈ పరిస్థితి ఎవరికైతే వస్తుందో వీళ్ళకి సోరియాసిస్ కూడా వచ్చే ప్రమాదం అనేది ఎక్కువగా ఉంటుంది. మరి దీన్ని ఏమంటారు అని అంటే దీన్ని విటిలిగో అని అంటారండి. గుర్తుపెట్టుకోండి, దీన్ని ఏమంటారు? విటిలిగో అనే ప్రాబ్లం అంటారనమాట. ఇది సోరియాసిస్ కాదు. బట్ విటిలిగో ఉండే వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా సోరియాసిస్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది.
మరి ఈ విటిలిగో ఎందుకు వస్తుంది అని అంటే ఒకసారి ఇక్కడ చూడండి. ఓకే, ఏ ల్యాక్ ఆఫ్ మెలానిన్ విచ్ ఇస్ ప్రైమరీ ఫౌండ్ ఇన్ ది స్కిన్ కాజ్ విటిలిగో. అంటే మన చర్మంలో ఉండే మెలానిన్ అనే ఒక హార్మోన్ అనేది ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల మనకి ఈ విటిలిగో ప్రాబ్లం అనేది రావడం జరుగుతుందండి. అయితే ఈ విటిలిగోని కూడా మనం ట్రీట్ చేయగలమా, మన సప్లిమెంట్స్ ద్వారా రిజల్ట్ వస్తుందా అన్న దాని గురించి నెక్స్ట్ సెషన్స్ లో మనం ఒకసారి తెలుసుకుందామండి. అయితే ఈ మెలానిన్ లోపం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే ఈ విటిలిగో ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఎప్పుడైతే ఈ మెలానిన్ ప్రాబ్లం అనేది వస్తుందో, విటిలిగో ప్రాబ్లం వచ్చేటప్పటికి స్కిన్ కి ఏమవుతుంది అని అంటే ఆటోమేటిక్ గా ఆ, పటుత్వం కోల్పోతుంది అనమాట. అంటే స్కిన్ మృదుత్వం కోల్పోతుంది. స్కిన్ తాలూకా ఆ ఏమంటారని అంటే దానికి ఆ, అంటే ఏదైనా వ్యాధులు వచ్చేటప్పుడు తట్టుకునే శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఏ వ్యాధి వచ్చినా స్కిన్ తొందరగా లొంగిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విటిలిగో వచ్చే వాళ్ళకి మనకి ఏమవుతుందంటే చర్మంలో కనిపించే అంటే కాంతినెస్ అనేది నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది. మధ్య మధ్యలో అక్కడ ఒకటి 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 అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎవరైతే శతావరి మ్యాక్స్ అనేది సప్లిమెంట్ యూజ్ చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి ఈ విటిలిగో ప్రాబ్లమ్స్ నుంచి మనం మాక్సిమం బయట అంటే మనం ప్రివెన్షన్ గా రాకుండా ఉండి చూసుకోవచ్చు అనమాట. సో మనం ముందే చెప్తున్నాం ఏంటి అని అంటే శతావరి మ్యాక్స్ అనేది ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అండి. మనకు తెలియకుండా బాడీలో వచ్చే ఇటువంటి ఏ హార్మోన్స్ డిఫిషియన్సీని అయినా సరే ఇది క్లియర్ చేసుకుంటూ వస్తుంది. అంటే ఎక్కువ ఉంటే తక్కువ చేస్తుంటుంది, తక్కువ ఉంటే మనకి పైకి హెచ్చిస్తూ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తుంది అనమాట. అందుకే మనం ప్రతి ఒక్కరూ చెప్తున్నాం శతావరి మ్యాక్స్ అనేది మనం రెగ్యులర్ గా యూస్ చేయొచ్చు. సో శతావరి మ్యాక్స్ అనేది కేవలం లేడీస్ కి మాత్రమే అని అనుకోవద్దండి, అది జెంట్స్ కూడా 100% యూస్ చేయొచ్చు. కాకపోతే జెంట్స్ కన్నా ఎక్కువగా ఏంటంటే లేడీస్ కు యూజ్ అవుతుంది కాబట్టి అది ఎక్కువగా లేడీస్ ప్రొడక్ట్ అని చెప్పి అనుకుంటుంటారు. కానీ 100% జెంట్స్ కూడా దీన్ని వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రావడానికి కారణాలు ఏంటంటే ఫస్ట్ ఏజ్ ఫ్యాక్టర్స్ అండి. ఓకేనా. సో చూడండి, బిట్వీన్ 15 to 44 ఉండే వాళ్ళకి ఎక్కువగా ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది వస్తుంది అనమాట. సో వన్స్ ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది రావడం స్టార్ట్ అయితే ఓకేనా, అది అంత ఈజీగా కంట్రోల్ అవ్వదు. ఓకేనా. రెండోది ఏంటంటే ప్యూర్ టెస్ట్ అంటే వెస్ట్రన్ డైట్ ఏదైతే ఉందో చూడండి, పిజ్జాలు బర్గర్లు ఓకే, ఇటువంటి వాళ్ళు ఎక్కువగా తినే వాళ్ళందరికీ కూడా మనకి ఏంటంటే ఈ డైట్ అనేది ఎక్కువగా వస్తుంది. అంటే ఈ డైట్ ఫాలో అవ్వని వాళ్ళందరికీ కూడా ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుందండి. నెక్స్ట్ ఇది ఎక్కువగా రమాదేవి మేడం మీరు చూడండి ఒకసారి, ఎవరో గీతలు పెడుతున్నారు స్క్రీన్ మీద. సో ఎఫెక్ట్ ఎక్కువగా ఏంటంటే ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది లేడీస్ కి ఎక్కువగా వస్తుంది అని చెప్పి అంటున్నారు. ఎందుకు లేడీస్ కి ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అని అంటే లేడీస్ కి ఎవరికైతే పీరియడ్స్ ఉంటాయో పీరియడ్స్ టైంలో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది ఎక్కువగా జరుగుతుందండి. సో ఆ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ జరిగేటప్పుడు కూడా మనకి ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ శాతం ఏంటి అని అంటే ఈ లేడీస్ కి రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ జెనెటిక్ డిజార్డర్స్ అంటే మన శరీరం అంటే మన పేరెంట్స్ లో ఎవరికైనా ఉన్నట్టయితే వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకి ఏంటంటే ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎవరైతే ఎక్కువగా కెమికల్స్ దగ్గర వర్క్ చేస్తూ ఉంటారో ఓకేనా, కెమికల్స్ కి ఎఫెక్ట్ అవుతూ ఉంటారో, ఇప్పుడు చాలా మంది ఉంటారండి వాళ్ళు పెద్ద పెద్ద కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న ల్యాబ్ టెస్టింగ్స్ దగ్గర ఉండేటప్పుడు కానివ్వండి, అలాగే చిన్న ల్యాబ్స్ లో కెమికల్స్ రకరకాల కెమికల్స్ వాడే ప్లేస్ లో ఉండేటప్పుడు వాళ్ళు ప్రత్యక్షంగా చేతులు పెట్టి పని చేయకపోయినప్పటికీ కూడా ఆ ఎన్విరాన్మెంట్ లో వాళ్ళు పీల్చుకునే గాలి వల్ల కొంత శాతం అనేది మనకి వెళ్ళడం వల్ల వాళ్ళకి ఈ సోరియాసిస్ వచ్చే ప్రమాదం అనేది ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది మనకి మెయిన్ వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే సోరియాసిస్ రావడానికి. అలాగే ఇక్కడ చూడండి వ్యాక్సిన్స్ అన్నారు, అందుకే ఇక్కడ చూసారు ఈ మధ్య కాలంలో మనం ఎవరైతే కోవిడ్ వ్యాక్సిన్స్ వేసుకున్నారో కోవిడ్ వ్యాక్సిన్స్ వేసుకున్న వాళ్ళకి చాలా మందిలోని ఈ సొరియాసిస్ ప్రాబ్లము, నెక్స్ట్ విటిలిగో ప్రాబ్లము, నెక్స్ట్ అలాగే హార్ట్ అటాక్ ప్రాబ్లము ఓకేనా, అలాగే అల్జీమర్స్ అంటే మతిమరుపు ప్రాబ్లము ఎక్కువగా రావడం జరిగిందండి. ఓకే. సో ఆ కోవిడ్ ఇంజెక్షన్స్ కి సైడ్ ఎఫెక్ట్స్ కింద కూడా వీటిని ఇప్పటికీ డిస్కస్ చేస్తూ ఉన్నారనమాట. ఓకే. ఇవన్నీ కూడా ఏంటంటే కారణాలు మనకి శరీరంలోని ఆటో ఇమ్యూన్ డిసీజ్ రావడానికి గల
కారణాలు ఏంటో దీని గురించి ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం అండి. ఎందుకు వీటి గురించి తెలుసుకుంటున్నాం అంటే సోరియాసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండి. ఓకే, నెక్స్ట్ ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ చూడండి, మోస్ట్లీ ఎన్ని రకాలు ఉంటాయంటే కొన్ని మనకి తెలిసినవి చెప్తున్నాను, అన్ని ఇక్కడ మనకు తెలియదు. ఇప్పుడు చూడండి ఏంటంటే ఫస్ట్ విటిలిగో, అది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండి. నెక్స్ట్ టైప్ 1 డయాబెటిక్. ఓకే, సో దీన్ని కూడా ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని అంటారండి. ఓకే, నెక్స్ట్ అలాగే లూపస్. చూసారా, లూపస్ అంటే ఇక్కడ ఏంటంటే లేడీస్ లో ఇది కూడా ఎక్కువగా వస్తుందండి. ఈ లూపస్ ఏంటంటే మనకి పిగ్మెంటేషన్ లాగా కనిపిస్తూ ఉంటుందండి. సో చూడడానికి పిగ్మెంటేషన్ అని అనుకుంటాము, కానీ అది పిగ్మెంటేషన్ కాదండి, అది కూడా ఒక రకమైన సోరియాసిస్ డిసీజ్ అండి. నెక్స్ట్ బుగ్గల మీద దీని మీద అక్కడక్కడ కొల్ల మందికి చూసుకున్నట్టయితే ఎరుపుగా ఉంటుందండి. ఓకే, జోర్జన్ సిండ్రోమ్ అంటారంట. అంటే మీకు సింపుల్ గా చెప్పాలి అని అంటే మనకి హీరోని సాయి పల్లవి ఉండేదండి. సాయి పల్లవికి స్టార్టింగ్ సినిమాల్లో చూసేటప్పుడు బుగ్గల మీద రెడ్ గా దీనిగా ఉండేది చూసారా, అటువంటి వాటిని మనం ఇక్కడ ఇజిన్ సిండ్రోమ్ అని చెప్పేసి అంటారండి. నెక్స్ట్ అలాగే కిడ్నీ డిసీజెస్ లో ఎడిషన్స్ అని చెప్పి ఒక ప్రాబ్లం ఉంటుంది, దాని గురించి అనమాట. అలాగే సెలిక్ డిసీజెస్ అంటే చిన్న ప్రేగులు పెద్ద ప్రేగులు లోని మనకి ఒలిపొరలు వచ్చేసి అవి ఏమవుతుంది అంటే మనకి డైజెస్టివ్ సిస్టమ్ ని కరెక్ట్ గా లేకుండా చేస్తుంటాయి. ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి సోరియాసిస్ క్లియర్ గా చెప్పారు. ఓకే, నెక్స్ట్ రోమటాటిక్ ఆర్థరైటిక్స్, అలాగే మనకి ఐబిడి అండి, అంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్ అండి. అంటే చాలా మందికి ఎంత తిన్నా అంటే మనం ఏమనుకుంటాం, గ్యాస్ట్రిక్ లాగా కడుపులో మంటలు వస్తూ ఉంటాయి అన్నమాట. సో అది మనం ఎంతసేపు ఏమనుకుంటాం అని అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి అనుకుంటాం. సో అది కూడా ఒక రకమైన ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్ ప్రాబ్లం అండి. అది ఏం చేస్తుంది అని అంటే మనకి ఈ ఆటో ఇమ్యూనిటీ డిసీజ్ వల్ల రావడం వల్ల అది మనం గ్యాస్ట్రిక్ ట్రీట్మెంట్ ద్వారా అనేది అది జరగదండి. సో ఇవన్నీ కూడా మనము శరీరంలో తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. సో ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రాకుండా మనం చాలా కేర్ గా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వలన ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం సోరియాసిస్ అనేది అంటురోగి కాదు అని చెప్పి. బట్ సోరియాసిస్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఇక్కడుండే వేరే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఏమైనా సరే రావడానికి 100% ఛాన్స్ అనేది ఉంటుందండి. ఓకే, సో ఈ టైప్స్ ఆఫ్ సోరియాసిస్ తీసుకున్నట్టయితే ఇక్కడ బేసిక్ గా 5 రకాల కింద మనకి ఇమేజెస్ కనిపిస్తున్నాయండి. కానీ నార్మల్ గా ఏంటంటే ఇవి 5 రకాలు కాదు, 4 రకాలేనండి. ఈ 4 రకాల్లోనే ఒక సబ్ పార్ట్ ని కూడా మనకి 5వ రకం కింద చూపిస్తారు. సో ఒక్కొక్క దాని గురించి మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ వల్గర్ సోరియాసిస్ అంటారండి. సో దాని మీద ఇమేజ్ ఎలా ఉందో ఒకసారి మీరు చూడండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒకటి. అండ్ ఈ వల్గర్ సోరియాసిస్ ని ఏమంటారంటే దీన్ని ప్లేగ్ సోరియాసిస్ అని కూడా అంటారండి. ఓకేనా, చాలా దగ్గరలో ఏంటంటే వల్గర్ సోరియాసిస్ అని లేకపోతే ప్లేగ్ సోరియాసిస్ అని కూడా పిలుస్తారంట. ఇది అత్యంత సాధారణ రకం, చాలా ఎక్కువ మందికి ఇది వస్తుంది. అంటే నార్మల్ గా ఎవరికైనా సోరియాసిస్ ఉంది అని అంటే ఎంట్రీ లెవెల్లో స్టార్టింగ్ స్టేజ్ లో ఎక్కువ మందికి కనిపించేది ఏంటి అని అంటే ఈ ప్లేగ్ సోరియాసిస్ కానివ్వండి లేదా ఈ వల్గర్ సోరియాసిస్ అని చెప్పి అంటారండి. 80% జనాల్లోకి ఇది రావడం జరుగుతుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గుడ్డే సోరియాసిస్ అండి. ఓకే, ఇదేం చేస్తుంది అని అంటే ఇది చిన్న చుక్కల ఆకారం గాయాలతో ఉంటుంది. అంటే చిన్న వాటిగా ఉంటుంది. చూసారా, మనకి ఇమేజ్ లో క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. ఏంటి, ఒక చిన్న కురుపు వచ్చిన లాగా ఉంటుంది. ఇది ఏంటి అని అంటే శరీరం అంతా రాదండి, ఒక పర్టికులర్ పార్ట్ లో, అంటే ఒక రూపాయి కాయిన్ అంత సైజ్ ఏరియాలోని చిన్న లాగా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది మనకి ఆ చిన్నవి మనకి ఏమవుతాయి అంటే బయటికి చిన్నగానే కనిపిస్తాయి, కానీ లోపలికి ఏంటంటే మొక్క తాలూకా వేర్లు ఎలా అయితే ఉంటాయో ఆ వేర్ల రూపంలాగా లోపల స్ప్రెడ్ అయ్యి ఒక్కసారి బయటికి రావడం జరుగుతుందండి. ఓకేనా, ఇది తరచుగా చూడండి స్ట్రెప్టోట్ వంటి సెప్టోటిస్, అంటే ఎవరికైతే గొంతు ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తుంటాయో అటువంటి వాళ్ళకి ఈ గుడ్డే సోరియాసిస్ అనేది రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది అనేది ఒక రీసెర్చ్ లో తెలిసిందట. అంటే ఇప్పుడు మీరు ఎందుకు ఈ మాట తెలుసుకోవాలి అని అంటే ఎవరికైనా తరచుగా గొంతు ఇన్ఫెక్షన్ వస్తుంది, గొంతులోని మంట వస్తుంది, లేకపోతే గొంతులోని మనకి జలుబు చేసేటప్పుడు ఏ విధంగా ఇబ్బందికరంగా ఉంటుందో అది కానీ తరచుగా వస్తుంది అని అంటే వాళ్ళకి ఈ రకమైన సోరియాసిస్ వచ్చే అవకాశం అనేది ఉంటుందండి. ఓకేనా,
సో ఫస్ట్ ఇది ఏంటంటే అందరికి కామన్ గా వచ్చే సోరియాసిస్. రెండోది ఏంటి అని అంటే గుట్టే సోరియాసిస్. ఈ గుట్టే సోరియాసిస్ లో ఏంటి అవుతుంది అని అంటే ఎవరికైతే ఓకేనా మనకి గొంతు ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయో ఓకేనా, సో అటువంటి వాళ్ళకి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇన్వర్స్ సోరియాసిస్ అనేది ఇది ఎలా ఉంటుందో చూసారు, కింద చూసారు కదా, అంటే రివర్స్ ఉంటుంది అనమాట. దేనికి ఇది చుక్కలు అంటే ఇది ఎలా ఉంటుంది అని అంటే చిన్న ఒక ఆ, ఒక స్టిక్కర్ లా అనిపిస్తుంది అండి చూడడానికి. పెద్దగా చాలా మంది లైట్ తీసుకుంటారు అనమాట దీన్ని అసలు. ఓకే, ఇది చంకల దగ్గర, గజ్జల దగ్గర, చర్మపు మడతల దగ్గర, ఓకే, మృదువైన స్ట్రెస్ అంటే బొగ్గల దగ్గర, ఓకేనా, సో మన చిన్స్ మీద ఇటువంటిది ఇది రావడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుందండి. నెక్స్ట్ ఈ పోస్టులర్ సోరియాసిస్ అంటే చర్మంపై స్టెరైల్స్ పట్టుకోం అంటే చూసారు ఇక్కడ చూడండి. ఈ గుట్టే సోరియాసిస్ కి పోస్టులర్ సోరియాసిస్ కి ఎగ్జాక్ట్ రివర్స్ ఉంటుందండి. సో అక్కడ ఏమవుతుందని అంటే రెడ్ పార్ట్ ఎక్కువగా కనిపించి చుట్టూ వైట్ పార్ట్ ఉంటుందండి. కానీ పోస్టులర్ దానికి వచ్చేసరికి వైట్ పార్ట్ ఎక్కువగా ఉండి చుట్టూ రెడ్ పార్ట్ లాగా ఉంటుందండి. ఓకే, ఇవి బేసిక్ గా 4 రకాల సోరియాసిస్ అండి. ఓకే, ఇక్కడ ఇవన్నీ గురించి మనం తెలుసుకోవాలంటే జస్ట్ అవగాహన కోసమే 4 రకాలు ఉంటాయని. ఎందుకంటే మీకు ఎవరైనా రిపోర్ట్స్ గట్రా ఇచ్చేటప్పుడు ఇగో ఈ సోరియాసిస్ ఉందంటే ఈ సోరియాసిస్ ఏంటి కొత్తగా, లేకపోతే దీనికి వేరేగా మనం ఇంకేమైనా సజెస్ట్ చేయాలా ఏంటి అని అంటారు. సో ఈ 4టికి కూడా మనం సప్లిమెంట్స్ ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికి ఒకే రకమైన సప్లిమెంట్స్ తో మనం ట్రీట్ చేయొచ్చు. సో ఇవి ఎలా ఉంటాయో పిక్చర్ లో చూడండి ఈజీగా. ఓకే, సో ఫస్ట్ వల్గర్ సోరియాసిస్ ని మనం ప్లేగు సోరియాసిస్ అంటాం. ఎలా ఉందో చూడండి ఇమేజ్ మీద. నెక్స్ట్ ఈ గుట్టే సోరియాసిస్ అనేది మనకి ఎక్కువగా బ్యాక్ సైడ్ వస్తూ ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ పోస్టులర్ అనేది ఎక్కడ ఉన్నది చూడండి, అలాగే స్క్రాప్ మీద ఉంటుంది, నెయిల్ కింద ఉంటుంది. చూసారా, గోరుల దగ్గర ఎవరికైతే సింపుల్ గా గోరుల్లోని ఎల్లోయిష్ శాతం అంటే చాలా మందికి చూస్తూ ఉంటాం, గోరుల దగ్గర ఏమవుతుందంటే ఎల్లోగా స్టార్ట్ అవుతుంది కింద పార్ట్ దగ్గర నుంచి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వైట్ ఉంది కదా, ఈ వైట్ పార్ట్ చూపించుతుంది. ఇక్కడ ఈ పార్ట్ దగ్గర ఎల్లోగా స్టార్ట్ అవుతుందండి. ఈ ఇలాగా మధ్య మధ్యలో ఎల్లో గీతలు ఇలాగ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే సోరియాసిస్ చూసేటప్పుడు ఇక్కడ చూసారా, ఇక్కడ స్క్రాప్ దగ్గర చాలా మందికి ఇది అవుతూ ఉంటుంది. సో దీనికోసం మేము ఆల్రెడీ ఒక ఇద్దరు క్యాండిడేట్స్ కి ఇక్కడ సప్లిమెంట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ఇలాగే చూడండి, బాడీ అంతా కూడా ఈ విధంగా మనకి స్కిన్ పేల్ అయిపోయి కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ఏంటి, ఈ 4 రకాల సోరియాసిస్ అండి. ఓకే, అయితే ఈ సోరియాసిస్ తాలూకా లక్షణాలు ఏమింటాయంటే ఇక్కడ చూడండి, ఒక ఎర్ర ప్యాచెస్ లాగా ఉంటాయి. ఇక్కడ ఒక విషయం మనందరం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే చాలా మందికి ఇది సమ్మర్ సీజన్ నుంచి బయటపడడం స్టార్ట్ అవుతుంది. ఎందుకు సమ్మర్ సీజన్ నుంచి బయటపడడం స్టార్ట్ అవుతుంది అనేది మీకు నెక్స్ట్ తెలుసుకుందరు. అయితే ఈ సమ్మర్ సీజన్ లో నుంచి ఇది ఎక్కువగా అవుతుంది ఎందుకు అంటే సమ్మర్ సీజన్ లో చాలా మంది ఏమనుకుంటారంటే ఇది ఎండ వల్ల వచ్చిన ర్యాషెస్ అని అనుకుంటుంటారు చాలా మంది. ఓకేనా, సో ఇది ఎండ వల్ల వచ్చే ర్యాషెస్ కాదండి. ఒక అంటే చాలా మందికి సింటమ్స్ ఎక్కువగా ఉంటాయి, చాలా మందికి సింటమ్స్ అనేవి తక్కువగా ఉంటాయి అన్నమాట. కానీ ఇవన్నీ కూడా ఏంటి అని అంటే అంటే ఖచ్చితంగా ఇది సోరియాసిస్ అని నామకరణం చేయనప్పటికీ కూడా దీనికి రావడానికి గల కారణం ఏంటంటే ఆటో ఇమ్యూని డిసీజ్. ఓకేనా, అది గుర్తుపెట్టుకో. సో చాలా మంది ఇది అందుకే చాలా మందికి ఏమవుతుంది అంటే ఓన్లీ ఈ స్కిన్ ర్యాషెస్ రావడం అనేది, స్కిన్ అనేది అంటే ప్యాచెస్ అనేది, ఎరుపు బొబ్బలు వచ్చేయడం అనేది ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ఓన్లీ సమ్మర్ సీజన్ లోనే కనిపిస్తుంది. సో సమ్మర్ సీజన్ తర్వాత మళ్ళీ కనిపించదు. సో అది కూడా ఇండైరెక్ట్ గా ఏంటంటే సోరియాసిస్. ఓకే, కాకపోతే అది ఏంటవుతుంది అంటే సమ్మర్ సీజన్కి వచ్చేసరికి బాడీ ఎక్కువగా డీహైడ్రేట్ అవుతుంటుంది. బాడీలో వాటర్ కంటెంట్ లేకపోతే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, బాడీ అంటే స్కిన్ లోని ఏదైతే మెలానిన్ పర్సెంటేజ్ తగ్గుతూ ఉంటుందో అలాంటప్పుడు ఏంటవుతుంది అంటే మనకి ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల మనకి ఈ లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇటువంటి లక్షణాలు ఎవరికైనా ఉన్నాయి అని అంటే దానికి ఇక్కడ ఇంకొక రీజన్ కూడా ఏముంటుంది అని అంటే ఎవరి బాడీలో అయితే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే ఎంజైమ్స్ అనేవి తక్కువ అవుతూ ఉంటాయో అటువంటి అప్పుడు కూడా మనకి ఈ ఆటో ఇమ్యూని డిసీజెస్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అంటే జనరల్ గా చాలా మంది కదండి ఇప్పుడు ఎవరిని చూసుకున్నట్టయితే ఒక 1 or 2% ఆటో ఇమ్యూని డిసీజెస్ అనేవి ఉంటాయి బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ అని ఇప్పుడు తీసుకుంటున్న లైఫ్ స్టైల్ వల్ల.
అయితే ఎవరి శరీరంలో అయితే ఈ ఈస్ట్రోజన్ పొజిషన్స్ లెవెల్స్ అనేవి తగ్గుతాయో ఈ ఆటో ఇమ్యూని డిసీజ్ అనేది బయటికి కనిపించి అంటే అది స్ప్రెడ్ అంటే దాని స్పీడ్ అవ్వే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అందుకే ఎస్పెషల్ గా మీకు నా లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పాను, లేడీస్ కి ఎక్కువగా కూడా ఏంటంటే ఇయర్ కి అట్లీస్ట్ ఒక 2 to 3 times అయినా ఈస్ట్రోజన్ పొజిషన్ టెస్టులు చేయించుకోండి. అట్లీస్ట్ ఈస్ట్రోజన్ టెస్టులు అయినా చేయించుకోండి. ఎందుకంటే ఈ ఈస్ట్రోజన్ అనేది బాడీలో ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్ గా ఈ ఆటో ఇమ్యూని డిసీజ్ అనేది స్పీడప్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో అందుకే సమ్మర్ సీజన్ లో ఎవరికైనా ర్యాషెస్ గట్రా వస్తున్నాయి అని అంటే దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకేనా. చాలా మంది హోమ్ రెమెడీస్ తో తీసుకుంటామని అనుకుంటారు, కానీ బెటర్ ఏంటంటే ఒకసారి టెస్ట్ చేసుకోండి. మీకు ఆటో ఇమ్యూని డిసీజ్ కానీ ఏమైనా ఉన్నట్టయితే మాత్రం దాన్ని కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఏంటంటే చేతులు, స్కిన్, బాడీలో పార్ట్లన్నీ కూడా ఏంటంటే డ్రై అయిపోతూ ఉంటాయండి. ఓకే. సో ఊరికే డ్రై అయిపోతే చాలా మంది ఏంటంటే నాది డ్రై స్కిన్ అని అంటుంటారండి. అఫ్ కోర్స్ డ్రై స్కిన్ అయిన వాళ్ళకి అందుకే ఈ సోరియాసిస్ ప్రాబ్లం ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో వాళ్ళు కేర్ గా ఉండాలి, బాడీని ఎప్పుడు మాయిశ్చరైజింగ్ చేస్తూనే ఉండాలని. నెక్స్ట్ అలాగే చేతుల మీద ఇచ్చింగ్ అండ్ బర్నింగ్ సెన్సేషన్స్ ఎక్కువగా వస్తుంటాయండి. అలాగే ప్యాటర్న్ నెయిల్స్ అదే చెప్పాను కదా, నెయిల్ మీద మనకి ఏంటంటే చిన్న చిన్న గీతలు రావడం, వైట్ గీతలు రావడం, ఎల్లో గ్రీల్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుందండి. నెక్స్ట్ అలాగే స్కిన్ డల్ అయిపోతూ ఉంటది. మనం ఎన్ని క్రీమ్స్ రాసినప్పటికీ ఏం చేసినప్పటికీ కూడా స్కిన్ అనేది డల్ అయిపోతూ వస్తూ ఉంటుందండి. నెక్స్ట్ జాయింట్ పెయిన్స్, జాయింట్ స్వెల్లింగ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో చాలా మంది మనం ఇక్కడ ఏమనుకుంటాం, జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి అంటే కీళ్ళ నొప్పులు లేకపోతే కీళ్ళ వాతం అని అనుకుంటాం, దానికోసమే ట్రీట్మెంట్ ఇస్తాం. బట్ సొరియాసిస్ కి అంటే ఇది ఇంటర్నల్ సొరియాసిస్ అనే అవకాశాలు ఉంటాయండి. దీని వల్ల కూడా మనకి జాయింట్ పెయిన్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అలాగే స్కాల్స్ అనేది అలాగే చెప్తున్నాను కదా, ఇందాక మనం ఇమేజ్ చూసాం కదా, తలలోని కూడా ఏంటి అని అంటే ఈ కురుపుల్లాగా రావడం, గజ్జిలాగా రావడం అనేది జరుగుతుంది అనమాట. అలాగే స్కిన్ మీద కూడా ప్యాచెస్ వస్తాయి. ఎక్కువగా వీళ్ళకి ఏంటి అని అంటే అండి శరీరం మంట పడుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, మనకి ఏం చేస్తాం, ఫస్ట్ దురదేస్తుంది, దురదేసిన తర్వాత గోక్కుంటూ ఉంటామండి. గోకిన తర్వాత మనకి ఏమవుతుంది అని అంటే ఆటోమేటిక్ గా మనకి స్కిన్ అక్కడ తెగిపోయి బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల మనకి ఏమవుతుంది అని అంటే మంట అనేది రావడం జరుగుతుంది. అంటే ఈ సొరియాసిస్ లక్షణాల్లో ఎక్కువగా మనకి ఏంటంటే అంటే అది ఫాస్ట్ గా స్ప్రెడ్ అవడానికి రీజన్ ఏంటి అంటే దురద మరియు మంట. ఈ దురద వల్ల గోకేసుకోవడం వల్ల అది స్కిన్ తెగిపోయి మనకి మంట పెరగడం జరుగుతుంది. సో సొరియాసిస్ లక్షణాలు ఉన్న వాళ్ళలో ఈ మంట వల్ల చాలా మంది చాలా ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారండి. సో మనం ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు కూడా మనం ఎలా చూడాలి అని అంటే సొరియాసిస్ ని తగ్గించడం వేరు, సొరియాసిస్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ని కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళాలండి. అప్పుడే దీన్ని మనం అంటే ఓన్లీ ట్రీట్మెంట్ సొరియాసిస్ తగ్గడానికి మాత్రమే చేసుకుని వెళ్తాము అని అంటే ఇది తగ్గే ఛాన్స్ అనేది చాలా తక్కువ. ఎందుకనంటే దీని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల అది మనం మెడిసిన్స్ తీసుకున్నప్పటికీ లేదా సప్లిమెంట్స్ తీసుకున్నప్పటికీ కూడా దాన్ని ఏంటవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ ద్వారా మనకి స్ప్రెడింగ్ అవుతూ ఉంటుంది. సో ఎట్ ఏ టైం దీనికి ఏంటంటే ఆ సైడ్ ఎఫెక్ట్స్ ని అంటే సొరియాసిస్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని కంట్రోల్ చేసుకుంటూ సొరియాసిస్ ని రావడానికి గల కారణం ఏదైతే దాన్ని తగ్గించడానికి ప్లాన్ చేయాలి. ఓకేనా. సో నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ చూడండి. సో సొరియాసిస్ రావడానికి ఇంకా కారణాలు ఏంటి చూసుకున్నట్టయితే, ఓకేనా, ఎవరైతే మెడిసిన్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఎస్పెషల్ గా ఈ సొరియాసిస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి కూడా మనకి ఈ సొరియాసిస్ వచ్చే అవకాశం ఉంటుందండి. స్కిన్ ట్రోమాస్ ఉండే వాళ్ళకి కూడా మనకి సొరియాసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళకి కూడా మనకి సొరియాసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో స్ట్రెస్ కి సొరియాసిస్ కి సంబంధం ఏంటి అని అంటే స్ట్రెస్ కి సొరియాసిస్ కి డైరెక్ట్ గా సంబంధం లేకపోయినా స్ట్రెస్ వల్ల మనకి ఏమవుతుంది అని అంటే ఆటో ఇమ్యూని డిసీజ్ రావడానికి 100% ఛాన్స్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, అందుకే మీ అందరికీ చెప్తున్నా, లేడీస్ అలాగే జాబ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళందరికీ సొల్యూషన్ ఏంటి అంటే శతావరి మ్యాక్స్. సో శతావరిలోని మనకి అశ్వగంధ ఉంటుంది. ఈ అశ్వగంధ మనకి ఏం చేస్తుంది అంటే స్ట్రెస్ ని కంట్రోల్ చేసే శక్తి ఉంటుంది అనమాట. దాంతో పాటు ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో ఆ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ని చేసుకుంటూ రెడ్యూస్ చేసుకుంటూ వస్తుంది. సో శతావరి అనేది ఎస్పెషల్ గా ఈ పరంగా చూసుకునేటప్పుడు చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి. ఓకేనా. నెక్స్ట్ ఎవరికైతే తరచుగా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయో, ఓకేనా,
అటువంటి వాళ్ళకి చాలా మంది చూడండి, వింటర్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే వింటర్ లో చలి ఉందని చెప్పి స్నానాలు చేయడం మానేస్తారు. ఓకేనా? సో అటువంటి వాళ్ళకి సోరియాసిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ అలాగే చూసుకుంటే ఈ సోరియాసిస్ కి ట్రిగ్గర్స్ అంటే ఆల్రెడీ వచ్చింది సోరియాసిస్, ఆ సమయంలో మనం కేర్ తీసుకోకుండా ఉంటే అవి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే సోరియాసిస్ రావడానికి కారణాలు ఎంత, అంటే కారణాల గురించి ఇప్పుడు మాట్లాడాం కదా, ఈ వచ్చిన ఈ కారణాలు కానీ కొంచెం అంటే లైట్ గా ఉన్నట్టే సరే మనకి అది స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎప్పుడు ఉంటుందంటే కట్స్ అండ్ స్క్రాప్స్ అండి. అంటే ఆల్రెడీ ఒక ప్లేస్ లో మనకి ఎక్కడైనా సోరియాసిస్ వచ్చి అక్కడ చిన్న దెబ్బ తగిలినా దాని తాలూకా రక్తం కానీ స్ప్రెడ్ అయినట్టు ఉన్నా కానీ దాని వలన కూడా మనకి ఏంటవుతుంది ఏంటంటే ఈ సోరియాసిస్ ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యే అవుతుంది. నెక్స్ట్ సర్జరీస్ ఏరియాస్ లోని మనకి నార్మల్ గా సర్జరీస్ చేస్తాం కానీ అక్కడ ప్యాచెస్ వేస్తారు, కుట్లు వేస్తారు, ఎక్కువ రోజులు అలా ఉండిపోవడం వల్ల మనకి ఏమవుతుంది ఏంటంటే ఆ పర్టికులర్ ప్లేస్ లో కూడా సరే మనకి సోరియాసిస్ వచ్చాయి. అందుకే చూడండి, ఎవరికైనా ఆపరేషన్ చేసినప్పుడు దీర్ఘకాలికంగా ఎక్కడైనా కట్లు కట్టేసినప్పుడు చూసినట్టయితే ఆ ఓపెన్ చేసే సమయానికి స్కిన్ కొంచెం పొరలు ఊడిపోయిన లాగా, లేకపోతే ఈ చిన్న చిన్న అంటే చిన్న కురుపులు వచ్చిన లాగా ఎలర్జెటిక్ లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అది కూడా నథింగ్ బట్ ఏంటంటే సోరియాసిస్ ఉంది. నెక్స్ట్ ఎవరైతే ఎమోషనల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటారో, ఓకేనా, సో ఇది ఈ రోజుల్లో వన్ ఆఫ్ ది పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఎమోషనల్ స్ట్రెస్ అండి. సో ఈ ఎమోషనల్ స్ట్రెస్ వల్ల మనకి ఏంటంటే ఆటో ఇమ్యూని డిసీజెస్ రావడానికి 200% ఛాన్స్ ఉంటుంది. సో దయచేసి ఎవరు కూడా ఈ ఎమోషనల్ స్ట్రెస్ కోసం చాలా రిలీఫ్స్ ఉంటాయండి. సో మ్యూజిక్ వినండి, బుక్స్ రీడింగ్ చేయండి, టెంపుల్స్ కి విజిట్ చేయండి. ఓకేనా? మీకు నచ్చిన పర్సన్స్ తో ఎక్కువ టైం స్పెండ్ అంటే వాళ్ళతో హ్యాపీగా స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే వన్ ఆఫ్ ది రీజన్ ఈ ఆటో ఇమ్యూని డిసీజెస్ అనేది రావడానికి. అలాగే స్ట్రెప్ ఇన్ఫెక్షన్ మీకు ఇందాక చెప్పాను కదా, గొంతు ఇన్ఫెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఈ సోరియాసిస్ రావడానికి ఎక్కువగా కారణం ఉంటుంది. సో బ్లడ్ ప్రెషర్ కోసం యూజ్ చేసే మెడిసిన్స్ వల్ల కూడా మనకి సోరియాసిస్ అనేది రావడం జరుగుతుంది. ఎవరైనా దీర్ఘకాలికంగా బ్లడ్ ప్రెషర్ కోసం మందులు వాడుతుంటే అలాంటి వాళ్ళకి కూడా మన దగ్గర ఏంటి అంటే హ్యాపీగా థ్రిల్ ఆయిల్ ఉంది, ఫ్లాక్స్ ఆయిల్ ఉంది, క్యూటెన్ ఉంది, ఎలార్జినైన్ ఉందండి, వీటిని సజెస్ట్ చేయండి. నెక్స్ట్ శరీరంలోని లీథియం అనే ఎలిమెంట్ మనలో పెరిగినట్టయితే సోరియాసిస్ రావడానికి వస్తుంది. నెక్స్ట్ మూడ్ స్టెబిలైజ్ అంటే ఫ్రీక్వెంట్ మూడ్ చేంజెస్ ఉండే వాళ్ళకి కూడా సోరియాసిస్ రావడానికి ఎక్కువగా ఉంటుంది. అలాగే యాంటీబయోటిక్స్ టాబ్లెట్స్ ఎక్కువగా యూజ్ చేసే వారికి, ఓకేనా, యాంటీ మలేరియా మెడిసిన్స్ యూజ్ చేసుకునే వాళ్ళకి కూడా ఈ సోరియాసిస్ అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుందండి. అంటే ఇక్కడ చూడండి, కారణాలు కొన్ని ఉన్నాయి, కొన్ని ఏంటంటే వచ్చిన వాటికి ఈ జాగ్రత్తలు కానీ మనం తీసుకోకపోతే అది పెరిగే అవకాశం ఉందని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో మరి సోరియాసిస్ కి ట్రీట్మెంట్ మనం చూసుకున్నట్టే, సో బయట ట్రీట్మెంట్ ఎలా ఉందంటే సోరియాసిస్ కి, దానికోసం ఇక్కడ 2 నిమిషాలు మాట్లాడుతున్నాం. వాళ్ళు ఏంటంటే వాపును తగ్గించడం మరియు చర్మం రాలడాన్ని నియంత్రించడం దీనికి లక్ష్యంగా పెట్టుకుంటారండి. ఏం చేస్తారు బయట? సో మనకి ఏంటంటే ఖచ్చితంగా అక్కడ వాపుల్లాగా వస్తూ ఉంటాయి, లేకపోతే చర్మం ఊడిపోతూ ఉంటుంది, పొలుసుల్లాగా వచ్చేస్తూ ఉంటుంది. వాటిని కంట్రోల్ చేయడానికి ఎక్స్టర్నల్ గా మాత్రమే వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు తప్ప దీనికి రావడానికి గల రీజన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం వాళ్ళు ప్రయత్నాలు చేయట్లేదండి. అందుకే బయట ట్రీట్మెంట్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అని అంటే కొంతకాలం తగ్గినట్టు ఉంటుంది, మళ్ళీ పెరుగుతూ ఉంటుందండి, కొంతకాలం తగ్గినట్టు ఉంటుంది, మళ్ళీ పెరుగుతూ ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ మాయిశ్చరైజింగ్ క్రీములు మరియు లోషన్స్ పొలుసులు వదులుతాయి మరియు దురదను నియంత్రించడంలో సహాయపడతాయండి. అంటే మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ గట్రా ఏం చేస్తారో ఎక్కువగా అప్లై చేయిస్తారండి. దాని వల్ల వాళ్ళకి ఏమవుతుంది అంటే దురద గట్ట తగ్గుతుంది. నెక్స్ట్ స్కిన్ అనేది కొంచెం నిగారింపు రావడం వల్ల అక్కడ మనకి ట్రీట్మెంట్ జరిగింది కావాలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారండి. ఓకే, సోరియాసిస్ అయితే సోరియాసిస్ వలన వాళ్ళు కూడా ఏం చెప్తారంటే డైట్ మెయింటైన్ చేయండి, మీరు ఇది తినకూడదు అది తినకూడదు అనుకుని కొన్ని చెప్తుంటారు, లేకపోతే ఇవి మాత్రమే తినండి అని చెప్తూ ఉంటారు అనమాట. కానీ ఇప్పటి వరకు రీసెర్చ్ లో ఏం తెలిసింది ఏంటి అంటే డైట్ మెయింటైన్ చేయడం వల్ల ఎప్పుడు కూడా సోరియాసిస్ కంట్రోల్ అయిందని కానీ తగ్గిందని కానీ పర్టికులర్ రిజల్ట్స్ అనేవి ఎక్కడ రాలేదంట స్పెసిఫైడ్ గా. ఓకే, సో ట్రీట్మెంట్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఏంటంటే వాళ్ళు కూర్చోబెట్టే వివిధ రకాల చికిత్సలు వీటన్నిటి గురించి ఒక లిస్ట్ చెప్తారు. లిస్ట్ చెప్పిన తర్వాత మీరు ఒక సిట్టింగ్ లో వస్తే సరిపోదండి, ఒక 10-15 సిట్టింగ్లు రావాలి, లేకపోతే ఇంత పీరియడ్ ఆఫ్ కోర్స్ టైం తీసుకోవాలి, ఇది చేయాలని చెప్పేసి మనకి చెప్తుంటారనమాట. అలాగే వచ్చేసరికి ఏంటంటే మీ యొక్క ఏజ్ బట్టి, మీ లైఫ్ స్టైల్ బట్టి సోరియాసిస్ అంటే
దాన్ని బట్టి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అప్పుడు కూడా ఇది చేయకూడదు, అది చేయకూడదు అని చెప్తూ ఉంటారనమాట. సో చివరికి యాక్షన్ లోకి వచ్చేసరికి ఏం చేస్తారు, చర్మంపై పూయడానికి కార్టిసోన్ అంటే ఒక రకమైన క్రీములు, సింథటిక్ క్రీములు, ఓకే, రెటినాయిడ్స్ అంటే విటమిన్ ఏ ఉత్పన్నం అయ్యాయి. అంటే విటమిన్ ఏ ఏం చేస్తుందంటే స్కిన్ మీద ఉండే ఈ దురదలన్నీ పోయి అంటే స్కిన్ కి నిగారింపు వచ్చి కొంచెం మంచి స్కిన్ వచ్చేలాగా, అంటే నిజంగా చెప్పాలంటే విటమిన్ ఏ అనేది స్కిన్ కి ఫుడ్ లాంటిదండి. ఓకే, సో మనకి ఇప్పుడు మన దగ్గర సీట్ మాస్క్స్ ఉంటాయి కదా, సో ఈ సీట్ మాస్క్స్ లోని మనకి ఎలా అయితే ఉంటుందో అలాగే వాళ్ళు కూడా ఏంటంటే కొన్ని మాస్క్ రూపంలో, క్రీముల రూపంలో ఈ విటమిన్ ఏ అనే క్రీమ్స్ అన్ని రాస్తారు. రాయడం వల్ల కొంతవరకు ఏమవుతుందంటే స్కిన్ కి ఒక ఎనర్జీ వచ్చినట్టు అనేది ఉంటుందన్నమాట. సో ఇటువంటి మందులన్నీ వాడించి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. దీనివల్ల ఏంటంటే టెంపరీ రిజల్ట్ అయితే ఉంటుంది తప్ప పర్మనెంట్ రిజల్ట్ అయితే ఉండదండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం సప్లిమెంటరీస్ చూసుకున్నట్టయితే, ఓకేనా, ఫస్ట్ మస్ట్ అండ్ షుడ్ గా మనం ఏంటంటే కుర్కుమిన్ ప్లస్ అనేది సజెస్ట్ చేయాలండి. కుర్కుమిన్ ప్లస్ అనేది ఎందుకు సజెస్ట్ చేస్తాం, ఇన్ఫ్లమేషన్ అంటే ముందే చెప్పా వాళ్ళకు ఉండే లక్షణాలు ఫస్ట్ మోస్ట్ ఏంటంటే శరీరం అంతా మంట కొడుతూ ఉంటుంది, స్కిన్ అంతా మంట కొడుతూ ఉంటుంది, దురదలు వస్తూ ఉంటాయండి. ఓకే, సో వాటికి చెక్ పెట్టాలి ఫస్ట్, ఓకేనా. ఆ చెక్ పెట్టడానికి మనం కుర్కుమిన్ ప్లస్ ఇవ్వాలి. కుర్కుమిన్ ప్లస్ ఏం చేస్తుంది, శరీరంలో మరియు చర్మం పైన కలిగిన మంట స్వభావాన్ని తగ్గిస్తూ ఉంటుంది అనమాట. అలాగే ఎప్పుడైతే ఈ దురద మంట వచ్చేటప్పుడు గోకేసుకుంటారో గోకేసుకోవడం వల్ల జరిగే మనం వాళ్ళు పెరుగుతున్న ఆ ఇన్ఫెక్షన్ తగ్గిస్తూ ఉంటుంది అనమాట. సో రక్తాన్ని కూడా అది ఏం చేస్తుంది అంటే శుద్ధి చేస్తూ ఉంటుంది, రక్తాన్ని శుద్ధి ఉంటుంది అనమాట. రక్తాన్ని శుద్ధి చేస్తూ ఉంటుంది. సార్ నా వాయిస్ వినిపిస్తుందా? నా వాయిస్ వినిపిస్తుందండి? కో హోస్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఒకసారి అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో ఈ కుర్కుమిన్ ప్లస్ వల్ల ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అలాగే మనకి ఏంటంటే ఈ చర్మం పైన మనకి ఏమవుతుంటే కంటిన్యూగా డెడ్ సెల్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి అనమాట. ఈ డెడ్ సెల్స్ ద్వారానే ఎక్కువగా మనకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఈ డెడ్ సెల్స్ ని తీసే ప్రయత్నం కూడా చేస్తుంది అనమాట. సో ఎక్కువగా మస్ట్ అండ్ షుడ్ గా మీరు ప్రిఫర్ చేయాల్సిన ప్రోడక్ట్ కుర్కుమిన్ ప్లస్ అండి. నెక్స్ట్ వాళ్ళకి ఎక్కువగా ఏముంటుంది అంటే దురద ఉంటుందండి. సో కాబట్టి వాళ్ళకి ఏంటంటే బాడీ ఎప్పుడు కూడా మాయిశ్చరైజర్ రాస్తూ ఉండాలి. మనం నార్మల్ గా మాయిశ్చరైజర్ ఏం చేస్తామంటే హ్యాండ్ అండ్ బాడీ లోషన్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంటుంది, దాన్ని సజెస్ట్ చేస్తాం. దానికి బదులుగా ఇక్కడ ఏంటంటే విటమిన్ సి జెల్ క్రీమ్ ఉంటుందండి. విటమిన్ సి అనేది మనకి ఏంటవుతుంది అంటే ఇమ్యూనిటీ పవర్ పెంచుతూ ఉంటుంది. ఓకే, అలానే మనకి ఏం చేస్తుంది అంటే బాడీలో ఎక్కువ, ఇది ప్యూర్ బటర్ తో చేసుకుని వచ్చిందండి. అంటే ఈ మాయిశ్చరైజర్ అనేది ఎక్కువసేపు ఉండేలా చేస్తుంది అనమాట. సో మాక్సిమం ఈ విటమిన్ సి జెల్ ని సజెస్ట్ చేయండి. ఇన్ కేస్ ఇది లేని పక్షంలో హ్యాండ్ అండ్ బాడీ లోషన్ ని సజెస్ట్ చేయండి. ఓకే, ఇది ఏం చేస్తుందంటే చర్మం పైన కలిగిన దురద స్వభావాన్ని తగ్గిస్తుంది, ఇన్ఫెక్షన్ పాకకుండా చేస్తుంది అనమాట, చర్మాన్ని పొడిబారనీయకుండా చేస్తుంది, డెడ్ సెల్ పోయేలా చేస్తుంది అనమాట. అంటే పోయేలా అంటే డెడ్ సెల్స్ అంటే ఇక్కడ చూడండి ఎక్స్టర్నల్ గా స్కిన్ పొరల రూపంలో ఏదైతే ఉంటుందో ఆ వచ్చేటప్పుడు డెడ్ సెల్స్ బయటకు వచ్చేలా ఇది చేస్తుందండి.
ఈ కుర్కుమిన్ ప్లస్ అనేది ఏం చేస్తుంది, డెడ్ సెల్స్ ను తీసేస్తుంది అని అంటే అది ఇంటర్నల్ గా చేస్తుందండి. ఇది ఏం చేస్తుందంటే ఎక్స్టర్నల్ గా చేస్తుందండి. నెక్స్ట్, వీళ్ళు ఎక్కువగా ఏంటంటే డీహైడ్రేట్ అవుతూ ఉంటారండి. సో డీహైడ్రేట్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్ గా సిఎండి ఇవ్వాలి. సిఎండి ఏం చేస్తుంది, చర్మాన్ని పొడిబారనీయకుండా చేస్తుంది, చర్మానికి తగినంత తేమ అందేలా చేస్తుంది, రక్తంలో ఇన్ఫెక్షన్ ని తగ్గిస్తుంది, చర్మం స్థాయిని అంటే ఛాయ అంటే గ్లోనెస్ అనేది, ఇప్పుడు చూడండి డల్ అయిపోతుంది కదా, ఆ డల్నెస్ ని ఏంటంటే పోయేలా చేస్తుంది అనమాట సిఎండి అనేది. సో ఇవి ఎలా యూజ్ చేయాలి అనేది ఏంటి అనేది మీ అప్లైనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒకసారి అడిగితే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అని అంటే విటమిన్ డి అండి. సో ఈ విటమిన్ డి అనేది మనందరికీ తెలుసు. ఏంటవుతుందంటే స్కిన్, మనకి విటమిన్ డికి మెయిన్ ప్రాసెసింగ్ ఏంటంటే స్కిన్ నుంచి తీసుకోవాలండి. స్కిన్ ఇన్పుట్ అనమాట. కానీ ఇక్కడ ఏమవుతుందంటే డెడ్ సెల్స్ ఉండడం వల్ల, ఈ ప్యాచెస్ రావడం వల్ల శరీరం కావాల్సినంత విటమిన్ డి అనేది తీసుకోదండి. ఆ శరీరం కావాల్సినంత విటమిన్ డి తీసుకోకపోవడం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే చర్మం అంటే బాడీలోకి విటమిన్ డి తగ్గితే ఆటోమేటిక్ గా మనం తీసుకుంటున్న ఫుడ్ కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి శరీరానికి అందాల్సినంత మనకి అందదన్నమాట. అలాగే రక్తహీనతను తగ్గిస్తుంది, నొప్పుల్ని కూడా తగ్గిస్తుంది అండి. ఓకే, చర్మాన్ని ఉత్తేజపరుస్తుంది అనమాట. నెక్స్ట్, ఆయిల్స్ యాంటీ టాక్సిక్ క్లీన్ అండి. సో క్లీనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఏంటి, రక్తం మరియు అవయవాల్లో ఉండే విష పదార్థాలని ఇది తొలగిస్తుంది అనమాట. అవయవాల పనితీరుని పెంచుతూ ఉంటుంది. సో అవయవాల పనితీరు ఎప్పుడైతే పెంచుతూ ఉంటుందో ఆటోమేటిక్ గా మన శరీరంలో మనకి ఏమవుతుందంటే ఈ హార్మోన్ డిఫిషియన్సీ ప్రాబ్లం అనేది కంట్రోల్లోకి వస్తూ ఉంటుంది అనమాట. సో అందుకే టాక్సిక్ క్లీన్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా మనం ఇవ్వాల్సిందే. నెక్స్ట్, హార్మోన్ డిఫిషియన్సీకి మనం అందరం చెప్పేమేంటి, శతావరి మ్యాక్స్ అండి. సో హార్మోన్ని వృద్ధి చేస్తుంది, అశ్వగంధ ఒత్తిడిని తగ్గిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఫ్రెండ్స్ మీరు చూడండి, ఇక్కడ 2 కేటగిరీస్ కింద మనం ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ప్రొడక్ట్స్ అంతా కూడా ఏంటంటే ఈ సొరియాసిస్ రావడం వల్ల వాళ్ళకి ఏవైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో అవి ముందు కంట్రోల్ చేయాలన్నమాట. సో అందుకని చెప్పేసి ఫస్ట్ 3 చెప్పినవి కూడా ఏంటంటే ఆ సైడ్ ఎఫెక్ట్స్ ని కంట్రోల్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేవి ఏంటి అని అంటే ఇవి ట్రీట్మెంట్ ఓరియంటెడ్ గా ఇవి పనిచేస్తూ ఉంటాయి అనమాట. ఇవి బేసిక్ గా ఇవ్వాల్సినవి. వీటితో పాటు మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేటట్లు ఏం చెప్తున్నామని అంటే, సో ఫస్ట్ నెల మీరు ఏమేమి ఇవ్వాలి అనేది చూసుకున్నట్టయితే, ఓకే, ఒకటే చెప్పండి, సోరియాసిస్ అనేది అంత ఈజీగా పోయే సమస్య కాదు. దీనికి కొంచెం ఖర్చు ఎక్కువనే అవుతుంది, అలానే దీనికి టైం పీరియడ్ కూడా ఎక్కువే ఉంటుంది. ఎన్ని నెలలకు పోతాయి అన్న వాటి క్వశ్చన్ కి మాత్రం మీరు ఆన్సర్ ఎప్పుడు కూడా ఎవరు చెప్పకండి. ఇది మినిమం లో మీరు లాంగ్ గా 1 year నుంచి 2 years వరకు ఖచ్చితంగా వాడాల్సిన అవసరం ఉంటుందని చెప్పండి. సో ఫస్ట్ మంత్ వచ్చేసరికి ఏంటంటే కుర్కుమిన్ ప్లస్, విటమిన్ సి జెల్, సిఎండి వాటర్ ఇవ్వాలండి. దీంతో పాటు మీరు ఇవ్వాల్సింది ఏంటంటే మస్ట్ అండ్ షుడ్ గా నోని, ఫుడ్ ప్యాచెస్, శతావరి మ్యాక్స్ అండి. ఓకేనా. సో ఫుడ్ ప్యాచెస్ ఏం చేస్తుంది అని అంటే బాడీలో ఉన్న టాక్సికన్స్ అన్నిటిని ఫాస్ట్ గా రిమూవ్ చేస్తుంది అనమాట. టాక్సిక్ క్లీన్ అని మనం డిస్కస్ చేసాం. టాక్సిక్ క్లీన్ ప్లేస్ లో ఫుడ్ ప్యాచెస్ ఇస్తాం. అలాగే నోని అనేది ఏం చేస్తుంది అని అంటే డెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి డెడ్ సెల్స్ ని బయటికి తీసే పని అదే పనిగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఓకే. సో ఈ ఫస్ట్ మంత్ ఇవన్నిటిని కూడా ప్రిఫర్ చేయండి. సో దాంతో పాటు మీకు సెకండ్ మంత్ వచ్చేసరికి మనం ఏం చేస్తామని అంటే ఈ ఫుడ్ ప్యాచెస్ ప్లేస్ లోని టాక్సిక్ క్లీన్ ని యాడ్ చేయండి అనమాట. ఓకే. సో ఈ ప్రొడక్ట్స్ కంటిన్యూగా వాళ్ళు చేయాల్సింది. దీంతో పాటు మీరు యాడ్ ఆన్ కింద ఏంటంటే అలోవెరాని యాడ్ చేసుకోవచ్చు, అలాగే నీమ్ సోప్ ని యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మీకు ఇంకా కావాలి అని అనుకుంటే కాంబోయేటిక్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే బడ్జెట్ పరంగా కూడా చూసుకోవాలి కదా. ఇప్పటికే నాకు తెలిసి వీళ్ళకి ఇలా చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఒక 4,000 రూపీస్ దాకా అయ్యే ఖర్చు ఉంటుంది. సో దీంతో పాటు మీరు ఇంకోటి చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే మార్కెట్ లో అంటే పొరపాటున శతావరి మ్యాక్స్ కానీ అవైలబిలిటీ లేకపోతే దాన్ని ఏం రీప్లేస్ చేయొచ్చు అని అంటే హెయిర్ స్కిన్ నైల్ అనే క్యాప్సూల్ తో మీరు దాన్ని రీప్లేస్ చేయొచ్చండి. బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి అని అంటే శతావరి మ్యాక్స్ కి ఇవ్వండి. నెక్స్ట్ నోని, టాక్సిక్ క్లీన్ ఈ 2 లేకపోయినట్టయితే దాని ప్లేస్ లో మీరు జ్ఞానోడర్మాని సజెస్ట్ చేయొచ్చండి. ఓకేనా. సో ఇవి ఆల్టర్నేట్స్ మాత్రమే. బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం మీరు ఏదైతే చెప్పుకున్నామో వాటిని మాత్రమే సజెస్ట్ చేయడానికి ట్రై చేయండి అనమాట. సో సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎంత మంచి సెషన్ కి నాకు సమయం ఇచ్చారు. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే బికాస్ ఆఫ్ మై మెంటర్స్. సో వాళ్ళ వల్ల నేను ఈ రోజు ఇంత సబ్జెక్ట్ ని నేర్చుకోగలుగుతున్నాను. వాళ్ళ వల్ల మీకు ఇంత మంచి సబ్జెక్ట్ ఇవ్వగలిగాను. హోప్ ఈ రోజు నేను చెప్పిన సబ్జెక్ట్ మీ అందరికీ కూడా యూజ్ఫుల్ అయిందని అనుకుంటున్నాను అనమాట. మీకు చివరిగా చెప్పే మాట ఏంటంటే వెన్ యువర్
స్కిన్ గ్లోస్, యువర్ కాన్ఫిడెన్స్ గ్రోస్. అంటే మనము మన స్కిన్ ని ఎంత కాపాడుకోగలిగితే మన శరీరం అంటే మనకి అంత కాన్ఫిడెన్స్ అనేది లెవెల్స్ పెరుగుతూ ఉంటాయండి. సో స్కిన్ మీద అందరూ కూడా కేర్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. సో, ఇప్పుడు మనకి తెలిసింది ఏంటంటే ఎక్కువగా స్కిన్ అంటే బయటికి కనిపించే ప్రాబ్లమ్స్ గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తుంటాం. బట్ స్కిన్ ఇంటర్నల్ గా డ్యామేజ్ అవడం స్టార్ట్ అయితే, ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అయితే ఎటువంటి సమస్య ఉంటుందో దానికి నిలువెత్తు నిదర్శనమే ఈ స్కిన్ సొరియాసిస్ అనేది. దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ జరిగిందండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో కీప్ సైనింగ్ అండి, కీప్ స్మైలింగ్ కాదు, కీప్ సైనింగ్ గా కూడా ఉండాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ సెషన్ లో ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే హ్యాండ్ రైస్ చేయండి. అలాగే బయట వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ ఇక్కడ మెన్షన్ చేశాను, నా నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్. నేను మీ వెస్టీజియన్ హరీష్ మాకేష్, యాజ్ అ క్రౌన్ డైరెక్టర్ గా విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ వెస్టేజ్ ఆల్ ఆఫ్ యూ మై లీడర్స్. నా పేరు శ్రీనివాసరావు, మధ్యలపాలెంలో ఉంటున్నాను. అపర్ణ మేడం టీం నుంచి మాట్లాడుతున్నాను, బ్రాంచ్ డైరెక్టర్ అండి. నేను వెస్టేజ్ కి రాకముందు 25 సంవత్సరాల నుంచి ఈ స్కిన్ ప్రాబ్లంతో రకరకాల డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి తిరిగి లక్షలకు పూర్తిగా ఖర్చు పెట్టి టెస్ట్లు, ఎక్స్రేస్, స్కానింగ్స్ అన్ని రకాలుగా బాధలు పడి ఇంకా లైఫ్ లో ఇంకా చచ్చిపోవాలి తప్ప ఇంకేం మెడిసిన్ వాడకూడదని డిసైడ్ అయ్యాను. ఆ టైంలో నా అప్లైనర్ అపర్ణ మేడం గారు నాకు టచ్ అయ్యారు. మేడం గారు మన దాంట్లో మంచి సప్లిమెంట్స్ ఉంటాయని చెప్పారు. మేడం గారు చెప్పారు, దాన్ని వాడుతుండగా హరీష్ గారు ఇప్పుడు మనకి ఏదైతే క్లాస్ లో చెప్పారో అదే సప్లిమెంట్స్ ఫిబ్రవరి 20వ తారీఖున నాకు చెప్పారు సార్. నేను అయితే లాస్ట్ డిసెంబర్ నుంచి నేను మన వెస్టేజ్ సిస్టమ్ కంప్లీట్ గా బిలీవ్ చేసి సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ నా లైఫ్ లైన్ నేను లీడ్ అవుతూ ముందుకు సాగుతూ ఉన్నాను. ఏ రోజైతే హరీష్ సార్ కలిసిన నా లైఫ్ లో మిరాకిల్ చేంజ్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. నేను అంతవరకు సప్లిమెంట్స్ వాడుతున్నాను, లాస్ట్ ఇయర్ 9వ నెల నుంచి వాడుతున్నాను. కానీ ఏ కాంబినేషన్స్ వాడాలో కరెక్ట్ గా నాకు అండర్స్టాండ్ లేదు. సార్ని కన్సల్ట్ చేసిన తర్వాత సార్కి వెళ్ళి ఓపెన్ అప్ అయిపోయాను. సార్ నా పరిస్థితి ఇది, ఏం చేయమంటారు? సప్లిమెంట్ కూడా మానేద్దాం అని డిసైడ్ అయిపోయాను సార్. మెడిసిన్స్ వాడి చిరాకు వస్తుంది. సప్లిమెంట్ కూడా ఏ కాంబినేషన్ వాడినా సరే నాకు హెల్త్ ప్రాబ్లం రికవరీ అవ్వట్లేదు అని చెప్పి చాలా బాధపడిపోయినప్పుడు సార్ దగ్గరికి వెళ్ళి సార్ ముందు ఓపెన్ అప్ అయిపోయినప్పుడు నా స్కిన్ ప్రాబ్లమ్, నా రిపోర్ట్ చూపించాను. సార్ ఒకటే చెప్పారు, ఇన్నాళ్ళ నుంచి వాడుతున్నారు కదా, మనస్ఫూర్తిగా మీరు ఓపెన్ అప్ అయిపోయారు కదా, నేను చెప్పిన సప్లిమెంట్స్ 1 ఇయర్ తగ్గితే తగ్గినాయండి, పెరిగితే పెరగనండి, ఏదైతే అనేదండి డిసైడ్ అయిపోయి వాడడం మొదలు పెట్టండి అని చెప్పాను. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 20, ఏప్రిల్ 20, మే 20 ఖచ్చితంగా 90 days కూడా ఇంకా అవ్వలేదు, 85 days దగ్గర అయింది. మనకి హరీష్ సార్ చెప్పారు, వల్లి సార్ చెప్పారు, నెక్స్ట్ విజయనగరం సురేష్ సార్ చెప్పారు, క్రౌన్ డైరెక్టర్ సార్. ఈ ముగ్గురు చెప్పింది సేమ్ ప్రొడక్ట్స్ చెప్పారు. సిస్టమ్ ను వారు నమ్మి వారు సక్సెస్ అయ్యారు, ప్రాబ్లం నుంచి బయటపడ్డారు. నేను కూడా సార్ ఇప్పుడు ఏవైతే మనకి క్లాస్ లో చెప్పారో అవే సప్లిమెంట్స్ సార్ ఏ విధంగా చెప్పారో టైం టేబుల్ మిస్ అవ్వకుండా అవే సప్లిమెంట్స్ అలాగే నేను వాడాను. ఒక శతావరి మ్యాక్స్ మటుకు నేను వాడలేదు. మిగతా సార్ చెప్పింది ఫస్ట్ మంత్ కోర్సు, సెకండ్ మంత్ కోర్సు యాజ్ ఇట్ ఈజ్ అచ్చి గుద్దినట్టు ఒక్క పూట కూడా మానకంట మెంటల్ గా ఫిక్స్ అయ్యి హ్యాపీగా వాడాను. నాకు ఇప్పుడు సోరియాసిస్ అనేది పూర్తిగా కంట్రోల్ వచ్చింది. నాకు తల మీద ఇలా దురిపితే ఒకప్పుడు పొట్టిలా రాలేదు, ఇప్పుడు అది లేదు, పూర్తిగా లేదు. నెక్స్ట్ బాడీ మీద పూర్తిగా విపరీతమైన దురద ఉండేది, అది లేదు. పూర్తిగా నిద్ర పట్టేది కాదు, కంటి నిండా నిద్రపోయి 22 సంవత్సరాల పైనే అయ్యింది. చాలా బాధపడేవాడిని. అర్ధరాత్రి అప్పుడు తెలివి వచ్చేది, దువ్వెన పెట్టుకొని గోక్కోవడం చాలా నరకం అనేది. ఒక పక్క రథం వచ్చేసేది, ఒక పక్క మా ఆవిడ అసహించుకునేది, పిల్లలు అసహించుకున్నారు. నరక యాతన ఎలాగుంటది అంటే బయట వ్యక్తులతో బయటకు వెళ్ళి కలవలేకపోవడం, మాట్లాడకపోవడం, కుటుంబ సభ్యులందరూ ఒక గజ్జి కుక్కను చూసినట్టు చూసేవాళ్ళం ఈ స్కిన్ ప్రాబ్లం వల్ల. చాలా మానసికంగా చాలా వేదన చెందాం. అవన్నిటి నుంచి మన వెస్టేజ్ గౌతంపల్లి సార్కి చాలా ధన్యవాదాలు. నాకు ఈ సప్లిమెంట్ కాంబినేషన్ చెప్పిన నా ముగ్గురు అప్లయన్స్ కి, నా మెంటర్ అయినటువంటి అపర్ణ మేడం కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. సార్ ఏవైతే చెప్పారో
ఒకటి నోని అలోవెరా ఎర్లీ మార్నింగ్ చేసుకున్నాను. తర్వాత టిఫిన్ అయిన తర్వాత గ్యానోడర్మా, ఫ్లాక్స్ ఆయిల్, నెక్స్ట్ కాంబైటిక్స్ ఈ 3 వాడాను. మధ్యాహ్నం అయిన తర్వాత లివర్ హెల్త్, కిడ్నీ హెల్త్, సిఎండి డ్రాప్స్ ఈ 3 జాగ్రత్తగా వాడాను. నైట్ పడుకునేటప్పుడు మటుకు ఇది టాక్సిక్లీన్ వాడాను. సార్ ఏదైతే చెప్పారో విటమిన్ డి సబ్లింగ్ స్ప్రే వాడాను. నెక్స్ట్ B12 నైట్ పడుకునేటప్పుడు వాడాను. గత 3 నెలల నుంచి ఇవే సప్లిమెంట్స్. అప్పుడప్పుడు సి బక్తరన్ కూడా వాడాను. అంటే రోజుకి ఒకటి సి బక్తరన్. నాకు ఎప్పుడు బుద్ధి పడితే అప్పుడు. సార్ ఏదైతే చెప్పారో మన ముగ్గురు సార్, నాకు ఈ ముగ్గురు సార్లు చెప్పింది త్వరలో బాగా గుర్తు పెట్టుకొని డబ్బులు వెనకాడకుండా మనస్ఫూర్తిగా సార్ చెప్పినట్టు హ్యాండ్ అండ్ బాడీ లోషన్ ఒకసారి వాడాను. విటమిన్ సి జెల్ వాడాను. నెక్స్ట్ బ్లాసమ్ క్రీమ్ వాడాను. 3 నెలలు 3 క్రీమ్స్. అంటే ఒక నెల ఒకటి వాడితే రిజల్ట్ ఎలాగుంది, 2వ నెల 2ది వాడితే రిజల్ట్ ఎలాగుంది, 3వ నెల 3ది వాడితే ఎలాగుంది అంటే బయటికి అప్లై చేసుకుంటూ ఆ సార్ చెప్పినట్టు సప్లిమెంట్స్ వాడుతూ చాలా హ్యాపీగా లీడ్ అయ్యాను. ఇప్పుడు నా ఒంటికి 80% ఆఫ్ స్కిన్ ప్రాబ్లం అయినది క్లియర్ అయింది. ఇప్పుడు సరే నా షర్ట్ ఓపెన్ చేసి కూడా నేను చూపిస్తాను. ఎందుకంటే ఒక వెస్టేజియన్ గా మరొకరు ఎవరు బాధపడకూడదు అనే ఉద్దేశంతో నేను సిగ్గు విడిచి నేను షర్ట్ కూడా ఓపెన్ చేసి నేను చూపిస్తాను. ఇవన్న నా శరీరం మీద ఈ విధంగా ఉంది ఇప్పుడు. సూపర్ సార్, సూపర్. చూసారా ఫ్రెండ్స్, మనం ఆ రోజు చూపించిన అంటే మన ఫోటో చూసిన టైంకి ఈ టైంకి ఎంత డిఫరెన్స్ ఉన్నది ఒకసారి చూడండి. సో ఆల్మోస్ట్ 100% క్లియర్ కానప్పటికీ కూడా మనకి ఆల్మోస్ట్ తగ్గడం అనేది స్టార్ట్ అయిందండి. సార్ ఒక మాట సార్, మీకు ఇప్పుడు శరీరంలో ఎక్కువగా దీనికి వచ్చే లక్షణం ఏంటంటే మంట అంటారు కదా, ఈ మంట దురద తగ్గిందా మీకు ఏమైనా? అసలు పూర్తిగా మంట దురద అనేది పూర్తిగా లేదు సార్. 0 మంట లేదు, దురద లేదు, కంటి నిండా నిద్ర ఉంది. మనస్ఫూర్తిగా వెస్టేజ్ ప్రొడక్ట్ మీద బిలీవ్నెస్ వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. వెస్టేజ్ ప్రొడక్ట్ లేకపోతే ఈ రోజు నేను భూమి మీద ఉండదలుచుకోలేదు కూడా. ఆ సిచ్యువేషన్ నుంచి మీరు వల్లి సార్, సురేష్ సార్ చెప్పారు, విజయనగరం క్రౌన్ డైరెక్టర్ సార్ మీకులాగే మీ ముగ్గురు చెప్పినట్టుగా యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అయ్యాను. ఫుడ్ హ్యాబిట్ మార్చుకున్నాను. బయట వెస్ట్రన్ ఫుడ్ అంతా ఎప్పుడో మానేస్తాను. ఇంట్లో ట్రెడిషనల్ ఫుడ్ మాత్రమే వాడుతున్నాను. ఇంకా నేను చెప్పేది ఏంటంటే వంకాయ తినడం మానేయాలి, జున్ను తినడం మానేయాలి, అరిసెలు తినడం మానేయాలి, నెక్స్ట్ గోంగూర తినడం మానేయాలి, కోడి మాంసం, కోడిగుడ్డు పూర్తిగా తినకూడదు, చేపలు తినకూడదు. ఈ ఐటమ్స్ అన్ని లైఫ్ టైం ముట్టుకోకుండా ఉండాలని ప్రతి డాక్టర్ చెప్పారు. నేను ఇవేవి ముట్టుకోవడం మానేశాను. ముట్టుకోవడం మానేసి 15 సంవత్సరాల పైన అయిపోయింది. ఇంకా భవిష్యత్తులో కూడా ముట్టుకోదలుచుకోలేదు. పూర్తిగా తగ్గిన తర్వాత కూడా ముట్టుకోదలుచుకోలేదు. నా ఒంటి మీద అయితే ఏం జరుగుతుందో వీడియోలో ఎంత కనబడిందో నాకైతే తెలియదు. నా వరకు పూర్తిగా తగ్గింది. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ టు వెస్టేజ్, థ్యాంక్ యూ టు హరీష్ సార్, సురేష్ సార్, వల్లి సార్, నా మెంటర్ ఇంకొక క్వశ్చన్ అండి, ఇంకొక క్వశ్చన్ శ్రీనివాస్ గారు, మీరు బయట మెడిసిన్ ఇన్ని సంవత్సరాల నుంచి వాడారు కదా, సో ఇంత తక్కువ పీరియడ్ ఆఫ్ టైం లోనే మీకు ఇంత ఎక్కువ రిజల్ట్ ఎక్కడైనా కనిపించిందా? ఎక్కడ లేదు సార్. నేను లక్షలు ఖర్చు పెట్టాను. ఇంచుమించు ఒక 10 లక్షల దగ్గర ఖర్చు పెట్టాను సోరియాసిస్ కోసం. ఎక్కడ నాకు ఇంత తక్కువ అంటే నేను అంతా కలిపి తిప్పి పడితే ఈ 3 నెలలకి మనస్ఫూర్తిగా ఒక 25,000 ఖర్చు పెట్టి ఉంటాను సార్. మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఇంకా కాంబినేషన్స్ ఇంకా ఇదని లేదు సార్. ఫుడ్ ప్యాచెస్ కంటిన్యూస్ గా వేసుకోవడం, రోజు తప్పించి రోజు ఫుడ్ ప్యాచెస్, మీరు చెప్పిన సప్లిమెంట్స్, ఒక్క పూట కూడా ఆబ్సెంట్ అవ్వకుండా. అయితే నేను మిగలాలి, లేతే నేను లేకుండా వెళ్ళిపోవాలి. కానీ నా ఒంట్లో సోరియాసిస్ అనేది పూర్తిగా బయటికి పోవాలన్న టార్గెట్ తో మెంటల్ గా ఫిక్స్ అయ్యి మన సప్లిమెంట్ వాడాను. నాకు మంచి రిజల్ట్ కూడా వచ్చి ఫీల్ అవుతున్నాను సార్. మన నాకు నా హెల్త్ ప్రాబ్లం కి చాలా బాగా క్లియర్ చేసినందుకు వెస్టేజియన్స్ గా మీ అప్లయన్స్ అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఈ రోజు జరిగిన ఈ సెషన్ కి మీరు ఊపిరి పోసినట్టుంది. ఎందుకంటే థియరిటికల్ గా ఎన్నైనా చెప్పుకుంటాం, బట్ లైవ్ ఎగ్జాంపుల్ చెప్పుకొని జనాలకి ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. సో మీరు ఇంత మంచి టెస్ట్ మనీ మాకు అవకాశం ఇచ్చినందుకు మనసు వాచా కర్మ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. 100% మీ ప్రాబ్లం కూడా పూర్తిగా సాల్వ్ అవుతుంది.
మీరు ఎంతో మందికి కనువిప్పి కలిగించి కొన్ని వేల మంది జీవితాల్లో ఈ సమస్య నుంచి బాధపడుతున్న వాళ్ళకి మీరు ఆనందాన్ని నింపుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.